మాజీ సర్పంచ్ అయినటువంటి కావలి గణేష్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు ఇక్కడ ఇన్ఛార్జిగా వర్క్ చేస్తూ ప్రజల్లోకి వెళ్లి విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలను అందజేసిందనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ప్రస్తుతం నడుస్తోంది, 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి సంక్షేమాన్ని అందజేశారు? ముందుగా రేవంత్ అన్న గారు తెలంగాణ ఆడపడుచులకు ఫ్రీ బస్ అందించి మొదటి ఎలక్షన్లో మొదటి హామీ ఇచ్చింది. దాన్ని ఎంబడే పదవి చేపట్టగానే ఫ్రీ బస్ ఇచ్చిండు. మరి దాంతోపాటు ఏదైతే బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు రేషన్ కార్డు అనేది నిరంతర ప్రక్రియ. ఎప్పుడైనా డైరెక్ట్ మీ సేవలో అప్లై చేస్తే కలెక్టర్ ఆఫీస్ అప్రూవల్ తోటి, ఎంఆర్ఓ అప్రూవల్ తోటి ఎంబడే నెక్స్ట్ మంతే మనకు బియ్యం తీసుకునే సౌకర్యం ఉంది. మరి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ రేషన్ బియ్యంతో పాటు ఇంకా నిత్యావసర సరుకులు కూడా 6 అందిస్తామని తెలియజేస్తున్నారు. కావున కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ప్రజాపాలన అందిస్తుంది. ఇప్పుడు నేను గత 4 రోజుల నుంచి ఈ విలేజ్లో తిరుగుతున్నాను. ఎక్కడ చూసినా రోడ్లు పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు ఈ వార్డులోనే ఆయన బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ క్యాండిడేట్ అంటున్నారు, కానీ రోడ్ల పరిస్థితి చూస్తే మేము దుందిగలో ఉంటాం. మా ఊర్లో అనేక అభివృద్ధి పనులు చేసినాం. మరి బీఆర్ఎస్ పాలన ఎమ్మెల్యే ఉన్న మల్లారెడ్డి గారు అంతకుముందుకు మినిస్టర్ ఉండే, అంతకుముందుకు ఎంపీ ఉండే. ఆయన ఈ ఎలక్షన్లు వచ్చినప్పుడే ఏదో డబ్బులు ఉన్నాయని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ప్రజలు డబ్బులు పడేస్తే ఓట్లు వేస్తారు అని నిరంతర ధోరణితో ప్రజల్లోకి వస్తుంది. కానీ ఆయన సామాన్యులకు ఎప్పుడు అందుబాటులో ఉండడు. ఆయన మేము ఎంపీగా ఉన్నప్పుడు మా ఊరు దత్తత తీసుకుంటూ మా విలేజ్లో వాళ్ళ అల్లుడు గారి కాలేజీలు ఉన్నాయి. వాళ్ళు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండరు. కమర్షియల్గా వాళ్ళు ఆలోచించే వ్యక్తులు. కావున ప్రజలు కూడా నమ్మకుండా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పనులు, మరి ఆయన 24 గంటల్లో 18 గంటలు పూర్తిగా ప్రజలకు టైం ఇచ్చి ప్రజా సంక్షేమం కోసం చేస్తున్న కావున కంపల్సరీ అందరూ కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తు మీద ఓటు వేసి అఖండ మేడతో గెలిపించాలని కోరుతున్నాం.